వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఆడలేదు అండ్ చాలా వరకు అయితే ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది అన్నట్లయితే ఇలాంటి రివ్యూస్ అయితే వినిపిస్తున్నాయి. మరి దీని అంతటికి కారణం ఏంటైతే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో ఇది జాక్ మూవీ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ సార్, మనకు డీజే టిల్లు అంతా ఆడుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు, కానీ అంతంత మాత్రాన్ని ఆడింది, ఫ్లాప్ అని కూడా ఇలాంటి రివ్యూస్ వస్తున్నాయి. సో దీని అంతటికి కారణం ఏంటి? 1 సెకండ్. అసలు ఈ సినిమా హిట్, ఏ సినిమా అయినా హిట్ ఫ్లాప్ అనేది కథ మీదే ఆధారపడి ఉంటుంది, దాని మీద క్రియేట్ అయిన అంచనాలు బట్టి ఉంటుంది. ఈ సినిమాకి క్రియేట్ అయిన అంచనాలు మంచి అంచనాలే. ఏంటంటే చెప్పనా, ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ అంటే అసలు పక్కనున్న బొమ్మరిల్లు గురించి మాట్లాడుకుంటే అదొక కళాఖండం. హీరోయిన్కి హీరోకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. నటన పరంగా అందరు నటీనటులు పరిపక్వత గల అసలు ఉద్దండులు నటనలో. కథ విషయంలో చాలా బాగుంటుంది, బూతులు ఉండవు, సాహిత్యం చాలా బాగుంటుంది, సంగీతం ఇంకా బాగుంటుంది, మంచి సినిమా. అలాంటి భాస్కర్ చాలా కాలం తర్వాత మళ్ళీ వస్తున్నాడు అంటే మళ్ళీ అందరూ కూడా ఒక మంచి లవ్ స్టోరీ చూడొచ్చు, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాహిత్యం, మంచి డైలాగ్స్, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే, సరే భాస్కర్ ఇక్కడ పెడదాం కాసేపు పక్కన. ఈయన ఎవరు, మన సిద్ధు. టిల్లు 2 విడతల తర్వాత ఇది 3వ విడతలాగా రిలీజ్ అయింది. అవును. టిల్లు మొదటి విడత ఏంటి, ఒక రకంగా డీజే టిల్లు చూడు, ఆ పాట బీభత్సంగా అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ సినిమాని. నెక్స్ట్ మళ్ళీ 2వ విడత పర్ఫెక్ట్ సీక్వెల్. సీరియస్లీ అంటే ఆ సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి అక్కడి నుంచి దాన్ని ముందు తీసుకెళ్ళిన తీరు నిజంగా చాలా బాగుంది. అతను ట్రాప్ చేయడం అంటే దృశ్యం 1, దృశ్యం 2 లాగా పర్ఫెక్ట్ సీక్వెల్. అలా ఆ 2వ విడత కూడా వర్కౌట్ అయింది. 3వ విడత కూడా తీయొచ్చు దాన్ని ఇంకో రకంగా ఎట్లాగైనా. ఆ ప్రయత్నంలో ఉన్నారేమో, ఈ జాక్ కూడా అదేనేమో అనుకున్నారు. ఇక ఆ హీరో డైలాగులకి వాటి వీటికి ఫ్యాన్స్ ఉన్నారు. నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం సిద్ధు. ఎప్పుడు నీకు తెలుసా, మనం మెహదీపట్నం నుంచి శంషాబాద్ పోయి ఆ ఫ్లైఓవర్ ఉంది పెద్దది, అవును, అది కట్టే రోజుల్లో జోస్ షూటింగ్ అయింది కరెక్ట్ అక్కడే ఆ రైతిబౌలి సర్కిల్లో. పైనుంచి ఆ పెద్ద ఆర్టీసీ బస్సుని కింద పడేసే సీను, స్టూడెంట్స్ అందరూ హాకీ బ్యాట్లు పట్టుకొని గొడవలు చేయాలి. అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అది, అక్కడ వరకు ఆ ముక్క ఆగి ఉండేది. అక్కడ జోష్ షూట్ అయింది. ఈ పిల్లోడు ఒక 100 మందిలో ఒకడు, కొంచెం ఫ్రంట్ ఫేస్. అప్పుడు చూసా. తర్వాత గుంటూరు కారం అట్లాంటి సినిమాలు 1-2 వచ్చేసరికి పర్లేదులే ఈ అబ్బాయి హీరోగా వచ్చాడు చూద్దాం, హిట్లు అందుకునేసరికి అరే ఏదో విషయం ఉంది. టిల్లులో చూశాక ఇతనిలో విషయం ఉంది అనిపించింది, ఎక్కడికో వెళ్తాడని కూడా అనిపించింది. బట్ అలాంటి అంచనాలతో జాక్. బేబీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ పిల్ల వైష్ణవి చైతన్య, తెలుగు అమ్మాయి, చెల్లెలి క్యారెక్టర్లు వేసుకున్న అమ్మాయి, ఏ క్యారెక్టర్ అయినా పర్లేదులే ఇండస్ట్రీలో ఉంటే చాలనుకున్న అమ్మాయి. అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న సినిమా తీస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయి పెద్ద హిట్ అయ్యి ఆమెకు ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చి బొమ్మరిల్లు భాస్కర్కి హీరోయిన్ అయింది. ఒక జెనీలియా లాంటి వాళ్ళని, అంటే మంచి మంచి హీరోయిన్లని పెట్టుకున్నారు డైరెక్టర్. ఈ అమ్మాయిలో కూడా ఏదో విషయం లేని పెట్టుకోడు, అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంటాడు. ఊరికి ఆడి పాడి గెంతే హీరోయిన్లను భాస్కర్ సెలెక్ట్ చేయడు. అట్లా ఈమెను ఎంపిక చేశాడంటే తను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ అని అర్థం. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఆ పిల్ల ఏదో అని వైరల్ కూడా అయ్యింది, అది నోరు జారి. ఆ భీమవరంని రాజమండ్రిని భీమవరం ఏదో అనింది, ఓ బూతు కూడా మాట్లాడి. ఇట్స్ ఓకే, సినిమాలో కూడా బూతులు ఉన్నాయి కాబట్టి ఆ మాట్లాడింది కదా చెల్లింది. బయట ఇంటర్వ్యూల్లో కూడా బూతులు మాట్లాడుకుంటూ సినిమాని నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఇంత చెబుతున్నాం, మరి సినిమా ఎలా ఉండాలి? మళ్ళీ BVSN ప్రసాద్ నిర్మాత అంట, మంచి నిర్మాణ విలువలు. పైగా ఇంకోటి, ఈ టైర్ హీరోలేమో కానీ NTR, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో నటించే మన ప్రకాష్ రాజ్ గారు టిల్లుతో కలిసి ట్రావెల్ చేశాడు అంటే అబ్బా ఇతని స్థాయి బాగా పెరిగింది, ఈ సినిమా నిజంగా ఏదో ఉంటుందని అనిపించింది. అవును, ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇప్పుడు సినిమా కథ గురించి మాట్లాడుకునే ముందు, అసలు ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయం మాట్లాడుకునే ముందు క్యాజువల్గా 2-3 పాయింట్లు మాట్లాడుకుందాం సరదాగా. ఇప్పుడు బార్డర్లో
యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా, ఓ పక్క అటు పాకిస్తాన్ ఇటు పక్క మన సైన్యం ఇట్లున్నాడు రెడీగా. నువ్వు సడన్గా ఆ టైంలో వాడి దగ్గరికి వెళ్ళి టీం అని చెవుదంటే ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాలి, అదే బార్డర్, పోనీ చైనా బార్డర్, మన పుల్వామా దాడి జరిగిందా ఆ బార్డర్ అనుకో, అక్కడ నేల మీద అష్టాచెమ్మ గీసి బుల్లెట్లతో అష్టాచెమ్మ ఆడితే ఎలా ఉంటుంది? ఇంకోటి, 2 బార్డర్లకు మధ్యలో ఈ రౌండ్ కంచె ఉంటుంది చూడు, దాంట్లో వస్తా అని వెనుకని హీరో హీరోయిన్లు డ్యాన్స్ వేస్తే డ్యూయెట్ వేస్తే ఎలా ఉంటుంది? సింపుల్గా ఎలా ఉంటుంది? చండాలంగా. నెక్స్ట్ మనకు తెలిసిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పేరు సరే సజ్జనార్ గారు బాగా ఫేమస్ కదా, ఆయన గురించి మాట్లాడుకుందాం. సజ్జనార్ గారి రిటైర్ అయిపోయాడు అనుకో, ఆ జాబ్ ఇంకొకరికి ఇవ్వాలి. నువ్వు నేను రెజ్యూమ్స్ వేస్తే మన ఇద్దరికి ఒక టాస్క్ ఇచ్చి సెలెక్ట్ చేసేస్తారు. చేయొచ్చు అట్లా. ఇప్పుడు ఈ సినిమా కథకి వెళ్తా, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ వదిలేసే. రా ఏజెన్సీ మీద ఎన్ని సినిమాలు వచ్చాయో మనకు తెలుసు. సిఐడి కూడా ఎంత పవర్ఫుల్ ఆఫీసర్లో తెలుసు. అంత ఆషామాషిగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ ఆడుతూ పాడుతూ అల్లరిగా చిల్లరిగా తిరిగే వ్యక్తి. ఈయనకి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది కదా, ఈయనకి స్పై ఆపరేషన్లు అంటే మక్కువ. అలా ఏం చేస్తారు, దేశాన్ని ఉద్ధరించే పనిలో ఏదో దాంట్లో స్పై దాంట్లో వేలు పెట్టి దాన్ని పరిష్కరిద్దామని ఒక తపన ఉంటుంది ఎప్పటి నుంచో. ఈయన రా ఏజెంట్కి అవ్వాలని ఇలాంటివన్నీ వాళ్ళే చేస్తారని చెప్పి 2 పేపర్ల రెజ్యూమ్ పట్టుకొని వెళ్తే యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఒక టాస్క్ ఇచ్చి, అసలు సెలెక్టెడ్ ఇన్ సెన్స్ మరి ఆరెంజ్ సెలెక్షన్ కూడా కాదు, అసలు టాస్క్లే ఇవ్వరు వీళ్ళు. ఇతనికి ఒక టాస్క్ ఇస్తారు, ఆపరేషన్ బటర్ఫ్లై. మరి ఆ సీతాకోకచిలుకల ఎంత బాగా ఎగరాలో చూడాలి. ఆ తర్వాత ఇంకేమైంది, ఆ ఇంటర్వ్యూకి సుబ్బరాజుతో పోతాడు. ఆ సుబ్బరాజు ఏమో పెద్ద సీనియర్ ఐపీఎస్, అసలు ఒక రేంజ్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ ఈయనను పట్టుకొని అక్కడి దాకా వెళ్ళడం ఏంటో చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటారు, సీరియస్గా ప్రకాష్ రాజు వాళ్ళు రా టీమే, అవతల దేవి వాళ్ళు కూడా ఉగ్రవాదుల్లాగా అసలు వేరే లెవెల్లో పండిస్తున్నారు ఉగ్రవాదాన్ని. వీళ్ళు చాలా సీరియస్గా ఫైట్ చేసుకుంటాడు, మధ్యలో వీళ్ళు ఎంటర్ అవుతాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా, నా కొడుకు ఏదో చేస్తున్నాడు అమ్మా నాకు అర్థం కావట్లేదని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గరికి నరేష్ వెళ్ళాడు. ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఈ పిల్ల. ఇక్కడ ఈ సిద్ధు జొన్నలగడ్డే అనవసరం అనుకుంటే ఆయన వెనకాల ఈ పిల్ల వస్తుంది. అంటే ఇక్కడ మనకి 1 wordలో ఫ్లాప్ కావడానికి కారణం ఏంటి అని అంటే స్టోరీయా, డైరెక్షనా, లేకపోతే యాక్టింగా? అందుకే ముందు అందరి గురించి చెప్పి కథలోకి వచ్చాం. ఇప్పుడు ఈ వెనకాల ఈ పిల్ల తిరుగుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫ్లాప్ కావడానికి కారణం ఏంటని అడిగితే క్యారెక్టర్ ఇచ్చాగొట్ట పిల్ల చేసిన దాని తప్పే ఉంది. ఓకేనా? సిద్ధు అంటావా, నీకు ఆయన స్లాంగ్ నచ్చి అలా మాట్లాడితే అభిమానులు ఉంటారని చెప్పి ఈయన ఓ ధైర్యంతో ముందడుగు వేసాడు. బొమ్మరిల్లు భాస్కర్ మీద కొన్ని అంచనాలు ఉన్నప్పటికీ ఆయన కూడా అందుకోవాలి కదా, కథ ఉంటే ఏదైనా బాగుంటుంది, మంచి నటీనటులు ఉన్నారు నీ దగ్గర. అసలు కాదు రా ఏజెన్సీ నువ్వు అంత ఏందో ఏదో నీ ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంది, ఆర్టీసీ పార్సల్ కౌంటర్లో ఉద్యోగం లాగా చాలా సింపుల్గా ఇచ్చేసి, అసలు అది కూడా కష్టమే చెప్పాలి. ఇక్కడ చాలా ఫ్రీగా ఇచ్చేస్తే ఎట్లా? ఆ టాస్క్ ఏంటో, ఆ దేశ సరిహద్దులు, పెద్ద పెద్ద ఉగ్రవాదులు వాళ్ళందరినీ వీళ్ళు ఏదో జరుగుతూ ఉంటాయి. అసలు ఆ కథ కూడా పేలవంగానే ఉంది మాట్లాడుకుంటే. దాంట్లో వీళ్ళిద్దరు వేలు పెట్టి అటు ఇటు గెంతుతూ ఉంటే ఎబ్బెట్టుగా ఉంది. ఈ పిల్ల ఆయన లవ్ చేసినట్లేదు, ఏదో హనీ ట్రాప్ చేసిన ఫీలింగ్ వచ్చింది. మధ్యలో మ్యూజిక్, చెవులో విషయం, సాహిత్యం సరిగ్గా లేదు, ఆ పాటలు వినసొంపుగా లేవు. బొమ్మరిల్లు పాటలు ఎంత బాగుంటాయి, ఇక్కడ అవి లేవు. 3 సంగీత దర్శకులు అంట, మళ్ళీ 3 కలిసి సర్వనాశనం చేశారు. ఇక పాపం నిర్మాతను చూస్తే జాలేక తప్పదు. ఇన్ని ఉంటే సినిమా ఎందుకు హిట్ అవుతుంది? ఇది ఫ్లాప్ అవ్వడానికి ఎవరు కారణం కాదు, వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్. ఊరికే అంటే ఒక హీరోకు మేనరిజం ఉంటే దాన్ని పట్టుకొని ఎట్లాంటి సినిమా అయినా తీయొచ్చు అనుకుంటే ఇలా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కొంచెం పద్ధతిగా తీసుంటే దీన్ని బాగా చేయొచ్చు చెక్కితే, కానీ ఏదో అటు అయిపోయింది. థ్యాంక్ యూ.